My dear commerce students, ఈ వీడియోలో who is partner by holding out, తెలుగులో మౌన నిర్ణీత భాగస్థుడు అని ఎవరిని అంటారు అనేది అయితే ఈ వీడియోలో అయితే నేను విత్ విజువల్ ఎఫెక్ట్ తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అయితే ఇంటర్మీడియట్ కామర్స్ టెక్స్ట్ బుక్ లోని క్వశ్చన్. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇచ్చే సలహాలు ఏంటిదంటే రెండు సలహాలు. ఒకటి, మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఏ కంటెంట్ చదివినా, ఎన్ని యూనిట్లు చదివినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ చదివేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే క్వశ్చన్ ఆన్సర్స్ అయితే రీడ్ చేయండి. సో అదేవిధంగా మీరు ఎందుకోసం చదువుకుంటున్నారో తెలుసుకోవాలి. కేవలం తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే మీరు చదువుకుంటున్నారు, అదొక్కటైతే మీకు ఐడెంటిఫై కావాలి. సో ఇప్పుడు పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటే ఏంటో చెప్తా. ఇది పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న టాపిక్ అండి. పార్ట్నర్షిప్ బిజినెస్, సో భాగస్వామ్య వ్యాపారం అంటారు. సో భాగస్వామ్య వ్యాపారంను ఏ విధంగా వాళ్ళు భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించుకుంటారంటే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేసే వ్యాపారాన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ అంటారండి. ఇక్కడ మీకు విజువల్లో ఎగ్జాంపుల్ చూపెడుతున్నా, వీళ్ళందరూ పార్ట్నర్స్ అనుకుందాం. వీళ్ళందరూ కలిసి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసేళ్ళు. లైక్ ఏదో ఒక బిజినెస్ అయితే మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 6 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేళ్ళు. ఈ 5 మెంబర్స్ కలిసి అంటే వ్యాపార ప్రారంభానికి మనిషికి ఒక 5 lakhs రూపీస్ లేదంటే 3 lakhs రూపీస్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్లో వీళ్ళందరూ ప్రతి ఒక్కరు సమానంగా పనిచేస్తారా అండి? సమానంగా పనిచేయరు. కొందరేమో యాక్టివ్గా పనిచేస్తారు, కొందరేమో స్లీపింగ్ పార్ట్నర్గా పనిచేస్తారు, కొందరేమో 18 years నిండకున్నా కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో జాయిన్ అవుతారు. సో అలాంటి ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా పిలుస్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగస్వామ్య వ్యాపారంలో పార్ట్నర్షిప్ బిజినెస్లో వీళ్ళు 5 ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 members ఉన్నారు పార్ట్నర్స్. 5 members కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేసేళ్ళు. అయితే ఇందులో ఒక వ్యక్తి, ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, ఆ సంస్థ పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టిన వీళ్ళందరి 9 కలిసి ఈ పలానా ఈ వ్యక్తి మా పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నరే అండి, అతను ఒక భాగస్తుడే, మా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఆయన మాకు పార్ట్నర్గా ఉన్నాడు, ఆయన కూడా మేము బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు తీసుకొచ్చిండు అని పార్ట్నర్షిప్ బిజినెస్ చెప్తుంది. అదేవిధంగా పార్ట్నర్ చెప్తారు. చెప్పినా కూడా నేను ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ నుంచి జాయిన్ కాలేదు, అందులో పార్ట్నర్షిప్ సభ్యత్వమే లేదు అని చెప్పుకుంటూ ఉంటాడండి. అంటే ఎవరైనా కొంచెంమంది ఏడుపు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఏడుస్తారానో లేదా దిష్టి తాకుతుందానో ఉద్దేశంతో చెప్పుకోకుండా ఉంటారు. సో అలాంటి వ్యక్తుల్ని ఏమంటారంటే, అలాంటి వ్యక్తుల్ని పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్ అంటారు. మౌన నిర్ణీత భాగస్థుడు అంటారు. సో ఈ యొక్క డెఫినేషన్ మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఎట్లా రాయాలో ఒకసారి చూడండి. ఏ పార్ట్నర్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఒక పార్ట్నర్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటే భాగస్వామ్య వ్యాపార సంస్థ. డిక్లేర్ దట్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఈజ్ ఏ పార్ట్నర్ ఆఫ్ దేర్ ఫర్మ్. సో వారి యొక్క భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఆ పార్ట్నరు ఒక భాగస్థుడు. అండ్ సచ్ ఏ పర్సన్ డస్ నాట్ డిస్క్లైమ్ ఇట్. అతను ఏం చేసుకుంటాడో ఆ పర్సన్, నేను ఆ పార్ట్నర్షిప్ బిజినెస్లో నేను పార్ట్నర్ని కాదండి, అతను భాగస్థుని అందులో లేనండి అని చెప్పుకుంటాడు. దెన్ ఈజ్ నోన్ యాజ్ పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్. అలా చెప్పుకునే వ్యక్తులను పార్ట్నర్ బై హోల్డింగ్ అవుట్, మౌన నిర్ణీత భాగస్థుడు అంటారండి. తెలుగు మీడియం వాళ్ళ కోసం చూసినట్లయితే, ఒక భాగస్థుడు లేదా భాగస్వామ్య సంస్థ ఒక వ్యక్తిని భాగస్థునిగా ప్రకటించినప్పుడు దానిని అతడు భాగస్థుడిని కాదని ఖండించినప్పుడు అతనిని మౌన నిర్ణీత భాగస్థుడిగా పరిగణిస్తారు. ఇది క్లారిటీ విషయం అండి.
సో మీకు 2 మార్క్స్కు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే ఇది ఉన్నట్టు ఈ మ్యాటర్ రాసిన పర్లేదు, తెలుగు మీడియం వాళ్ళు ఈ మ్యాటర్ రాసిన పర్లేదు, దానికి రిలేటెడ్ రాసినా కూడా మార్కులు పడతాయి అనేది చట్టం. ఈ వీడియో కనుక కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులను అయితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.